పార్టీగా ఓసీలు రెడ్డిలను అని చెప్పి మీరు పదే పదే కించపరచడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మీరు ఒక చట్టసభలో ఉండి అది ప్రభుత్వంలో ఉండి మీ ఈ విధంగా కొట్లాడే బదులు మేము ఒక సలహా చెప్తున్నాం. మీరు ఏదైతే అధికార పార్టీ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి మీరేదైతే కోరుకున్న బీసీలకు న్యాయం జరగాలనేటువంటి మీ యొక్క పోరాటాన్ని మీరు ఎత్తుకుంటే చాలా బాగుంటుంది. ప్రభుత్వంలో ఉండి బీసీలను మీరు చేస్తున్నటువంటి చర్యలు వారిని మభ్యపెట్టినట్టుగానే ఉన్నది, కానీ వారికి న్యాయం చేసినట్టుగా లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓసీ బీసీ మైనార్టీలందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్నాం. కాబట్టి మాకు వచ్చినటువంటి మా పోరాటం ద్వారా, మా రాష్ట్ర నాయకత్వం పోరాటం ద్వారా మేము సాధించుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మీరు పదే పదే మాట్లాడి మా యొక్క పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా మేము భావించాల్సి వస్తుంది. దయచేసి తీన్మార్ మల్లన్న గారు, మీరు మీ వ్యక్తిగత ఎజెండా కోసం మా యొక్క హక్కులపై మీరు పదే పదే మాట్లాడడం తగదని చెప్పి, మీరు తప్పకుండా మీ యొక్క బీసీ సామాజిక వర్గం మీరు మాది అని అనుకుంటారు, కానీ మేము బీసీలం కానీ ఎస్సీలం కానీ ఎస్టీలం కానీ మేమందరం కలిసికట్టుగానే ఉంటాం. ఏదో మీరు మా మధ్యలో వైరుధ్యాలు చేయడం వల్ల విడిపోయేటువంటి పరిస్థితి అయితే ఏముండదు. కాబట్టి దయచేసి ఇది గమనించాలని చెప్పి మరొక్క మారు మీ యొక్క గౌరవమైనటువంటి మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా ఉన్నారో దానికి వన్నెత్తేచేదిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము వేనవంక మండల రెడ్డి పక్షాన, ఓసీ జేఏసీ పక్షాన మేము మీకు విన్నవించుకుంటాం. ఆ సభలో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు ఓసీ సామాజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మా వీణవంక మండలం తరఫున వారికి హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో మీరు వెంటనే క్షమాపణ చెప్పకపోతే మీరు ఈ కాన్స్టిట్యూషన్ తిరగనీయకుండా చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మేము ప్రతి సామాజిక వర్గంతో అందరితో కలిసిమెలిసి ఉంటాం. మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో ఇట్లాంటి మీ మీద కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. అందుకే భోజనం పెట్టే వాళ్ళు కానీ తీసేసే వాళ్ళు కాదు. రెడ్డి వర్గం బీసీ అయినా ఇవ్వాలనైనా దగ్గరికి తీసి మంచిగా మర్యాదపూర్వకంగా తీసేవాళ్ళు తప్ప వేరే అనేది ఉండదు. రెడ్డిని కించపరచడం మంచి విషయం కాదు.